పాత్రికేయ మిత్రులారా, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలనండి, ఆర్డర్స్ అనండి, తుంగలోకి తొక్కి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కరువైన పరిస్థితిలో బాధ తప్పిత హృదయంతో చేసి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుందా అని బాధతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన రాత్రి నిన్నటి నుంచి మొదలై ఈరోజు అర్లీ మార్నింగ్ దాకా జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, దానిలో నేను కూడా భాగస్వామిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోర్టులో అపీర్ అయ్యి పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్గా, సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా, వాట్ ఈస్ అఫెక్టింగ్ ది జ్యుడిషియల్ కాన్షియస్, what is revolting in the minds of the people who are concerned with the rule of law. చట్టము, కోర్టులు, వాటి యొక్క ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరైనటువంటి పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరుకి it affects my judicial conscience. The revolting effect of it is like this. The way that the demolition took place in the wee hours of Saturday morning, అంటే సూర్యోదయానికి ముందరనే సుమారు 4-5కు మొదలుపెట్టి సూర్యోదయం లోపలనే పని పూర్తి చేసినటువంటి ఒక డెమాలిషన్ చేసినటువంటి కోర్టు ఆర్డర్లు ఉండినా కూడా చేసినటువంటి ప్రక్రియకి ది వే దట్ కొన్ని వందల మంది పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని, కొన్ని వందల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని, జేసీబీలు, ప్రొక్లైన్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోర్టులో పోరాడిన వ్యక్తిగా, కోర్టుకి విన్నవించిన వ్యక్తిగా, కోర్టు దృష్టికి తీసుకపోయిన వ్యక్తిగా, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, when the judicial conscience is affected, ఐఎమ్ ఎంటైటిల్డ్, నేను ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అసలు దీనికి ముందర ఈ రాజకీయ పార్టీలకు వాళ్ళ ఆఫీసులకి స్థలాలు ఇవ్వాలా అని జియో తీసుకొచ్చింది గత చంద్రబాబు ప్రభుత్వం. జియోఎంఎస్ నంబర్ 340 డేటెడ్ 21/7/2016 నాడు. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో. రికగ్నైజ్డ్ పార్టీస్కి, నేషనల్ పార్టీస్కి, రీజనల్ పార్టీస్ రికగ్నైజ్ అయినోటికి ఇళ్ల స్థలాలు ప్రతి జిల్లాలో వారి యొక్క ఆఫీసులు కట్టుకునేదానికి వారి స్థాయిని బట్టి, అంటే ఒక్కొక్క కేటగరైజ్ చేయడం జరిగింది. 50% ఇన్ ది లోయర్ హౌస్ కానీ స్ట్రెంగ్త్ ఉండుంటే 175లో 50% ఎమ్మెల్యేలు ఉండుంటే, రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉంటే ఆ పార్టీకి 4 ఎకరాలు ప్రతి ప్లేస్లో స్థలం ఇవ్వాలని జియో నంబర్ 340 తీసుకొచ్చింది గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 2016లో. ఈ జియోను అనుసరించి గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం జియో నంబర్ 295 ప్రకారం, జియోఎంఎస్ నంబర్ 279 డేటెడ్ 27/2015 ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో
వారు వాళ్ళ పార్టీకి 1 ఎకరా దఖలుపరిచారా లేదా అని అడుగుతుండా. మరియు జిఓఎంఎస్ నంబర్ 228 చాలా ముఖ్యమైనదండి. జిఓఎంఎస్ నంబర్ 228 డేటెడ్ 22/6/2017 4 ఎకరాల స్థలం ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలంలో. ఇప్పుడు మీకు విజయవాడలో హైవేలో పోతుంటే మంగళగిరి ప్రాంతంలో హైవేకి దక్షిణం పోతుంటే రైట్ సైడ్ టీడీపీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఉంది. ఆ ప్రదేశాన్ని 4 ఎకరాలు 3 ఎకరాల టోటల్గా 3 ఎకరాల 65 సెంట్లు జిఓఎంఎస్ నంబర్ 228 డేటెడ్ 22/6/2017 మీరు మీ ప్రభుత్వం మీ టీడీపీ ఆఫీస్కి మీరు దఖలుపరుచుకున్నారు లేదా? కానీ దురదృష్టం ఏంటంటే బిఎస్ఓ 15(4) ప్రకారం వాగుపరంబోకు అసైన్ చేయడానికి లేదు. అయినా కూడా మీకు 3 ఎకరాల 65 సెంట్లు ఆత్మకూరు విలేజ్ అని పెట్టుంది కదా మంగళగిరిలో, అది వాగుపరంబోకు అయినా కూడా మీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి మీరు జిఓఎంఎస్ నంబర్ 228 ద్వారా 22/6/2017 మీరు దఖలుపరుచుకున్నారా లేదా? తర్వాత ఒక్కొక్క జిల్లా చెప్తానండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు జిఓఎంఎస్ నంబర్ 279 ప్రకారం 1 ఎకరా దఖలుపరుచుకున్నారా లేదా? తర్వాత శ్రీకాకుళం 2 ఎకరాలు జిఓఎంఎస్ నంబర్ 318 ద్వారా 2010లో దఖలుపరుచుకున్నారా లేదా? గుంటూరు 3 ఎకరాల 65 సెంట్లు ఇప్పుడు చదివిందండి. తర్వాత విజయనగరం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, వీటిల్లో ప్రతి జిల్లాలో ఈ జిఓఎంఎస్ నంబర్ 340 ప్రకారం మీరు మీ పార్టీ ఆఫీసులకు మీరు దఖలుపరుచుకున్నారా లేదా? ఇది ఏ విధంగా ఉందంటే వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే. ఎకరాకి సంవత్సరానికి 1000 రూపాయల లెక్కన లీజ్ అమౌంట్ ఎకరాకి 1000 రూపాయల లెక్కన మీరు తీసుకొచ్చినట్టు చట్టమే. దీని ప్రకారం మీరు తీసుకున్నారా లేదా? ఈ చట్టం 340 ఈ జిఓ 340 ఆఫ్ 2016 దీని ప్రకారం మీరు తీసుకొచ్చి ఎకరా 1000 రూపాయల లెక్కన లీజ్ అమౌంట్కి మీరు మీ పార్టీ ఆఫీసులకి మీరు తీసుకున్నారా లేదా సైట్స్? ఈ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఆఫీస్కి మంగళగిరి ప్రాంతంలో ఒక జియో ఇచ్చింది కూడా 2000 ప్రభుత్వం వచ్చింది 1920 ప్రాంతంలో ఒక జియో ఇచ్చి 2 ఎకరాలు మాత్రమే, అప్పటికి 175కి 150 కొన్ని స్థానాలు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఎకరాలు ఈ బోట్ యార్డ్ అనే ఏరియాలో పీడబ్ల్యూ స్థలం మీరు జియో ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇది ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్య మీరు ఆలోచించండి. ఓకే, ఇదే పక్కన పెడదాం. దీనికి బేసిక్గా ప్రభుత్వం మారింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సావరిన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. రాజ్యం ఇప్పుడు మారదు. సావరిన్ నెవర్ చేంజెస్, ఓన్లీ ఏ పర్సన్ చేంజెస్. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత తాడేపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీజుకు తీసుకున్నటువంటి 2 ఎకరాల స్థలం అది క్యాపిటల్ రీజియన్ ఏరియాలో ఉందని, దానికి పర్మిషన్ తీసుకోలేదని మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు. మీరు చెప్పేది కూడా నిజమే. సిఆర్డిఏ సెక్షన్ 108 ప్రకారం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని సిఆర్డిఏ చట్టం నిర్దేశించి ఉంది. అది వర్చువల్ పోర్టల్, నాట్ బై మాన్యువల్. ఈ సర్వే నంబర్ 201/202/A1 ఆ సర్వే నంబరు పోర్టల్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ సర్వే నంబరు గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నంబర్ తీయలేదు. కాబట్టి ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్కి అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనది నిజం కాదా? తర్వాత మీరు 10వ తేదీ డేట్ వేసి ప్రొవిజనల్ ఆర్డర్
యాజ్ పర్ 108, 114 ప్రకారం మీరు ఇచ్చారు, నోటీస్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇట్లా తీసుకోలేదు, మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకై మీరు దాన్ని తీసేయాల్సి వస్తుందని మీరు 10వ తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు, మీరు నోటీస్ ఇచ్చారు, 7 రోజులు టైం ఇచ్చారు. అది సర్వ్ చేసింది 15వ తేదీ. 10వ తేదీ నోటీస్ డేట్ పడుతుంది, దాని కింద సిగ్నేచర్ ఉండదు. నోటీస్ పైన 10వ తేదీ ఉంటుంది, సర్వ్ చేసిన పార్టీకి 15వ తేదీ. సరే, తీసుకున్న తర్వాత నిన్న మేము లంచ్ మోషన్ ద్వారా హైకోర్టుకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఒక ఫైల్ చేసిన తర్వాత యాజ్ అన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ నేను అపీర్ అయ్యి హైకోర్టులో మా వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు వినిపించిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున వారు అడ్వకేట్స్ వచ్చి మేము అడిగింది ఏంటంటే, వాళ్ళు హేస్ట్ పోస్ట్గా డెమాలిష్ చేసేటట్టున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టంలో ఉండేటువంటి ప్రక్రియకి దూరంగా జరిగి వాళ్ళు డెమాలిష్ చేయబోతున్నారు, కాబట్టి మాకు రక్షణ ఇవ్వాల్సిందని, మేము స్టే ఇవ్వాల్సిందని కోర్టుకు పోతే, వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేటు మేము చట్ట పరిధి మించి చేయము, డెమాలిష్ చేయబోవటం లేదు, వీ ప్రొసీడ్ యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని వారు చెప్పారు. చెప్పిన మాట గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మని చాలా స్పష్టంగా నిర్దేశించడం అయింది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంది అనేది మీకు చెప్తున్నాను. సెక్షన్ 114 ప్రకారం, 108 ప్రకారం తీసుకోవాలి మేము. 114 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి ఉంటే, పర్మిషన్ తీసుకోకుండా ఉంటే మీరు నోటీస్ ఇవ్వాల్సినటువంటి హక్కు మీకు ఉంది, కాదని చెప్పడం లేదు. దాన్ని మించి సెక్షన్ 115 ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్, సెక్షన్ 115 చాలా ముఖ్యమండి, మీకు కాపీ కూడా ఇస్తాను, అది ఒక్కసారి చూడండి. సెక్షన్ 115 ప్రకారం మీరు ఏం చేయాలంటే, మాకు ప్రొవిజనల్ ఆర్డర్ కాపీ సర్వ్ చేశారు, దాని మీద కోర్టుకు పోయినాం. దాంతో ప్రొవిజనల్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో కానటువంటిది, వాళ్ళు కోర్టులో చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పారు. సెక్షన్ 115 కింద మా ఎక్స్ప్లెనేషన్ అడగాల, మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే, ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇష్టం లేకపోతే మీరు ఫైనల్గా కన్ఫర్మేషన్ ఆర్డర్ అని 115 ప్రకారం ఇవ్వాలా. మరలా కన్ఫర్మేషన్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. సెక్షన్ 115 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా మాకు టైం ఇవ్వాలి. ఆ టైంలో మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు దాన్ని నచ్చకపోతే, మీకు అది ఇష్టం లేకపోతే మీరు అప్పుడు డెమాలిషన్కి ఆర్డర్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. 116 ప్రకారం సిఆర్డి యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్కి పోయి స్టే ఇస్తే అప్పుడు కూడా మీకు డెమాలిష్ చేసే అధికారం లేదు, ట్రిబ్యునల్లో కేసు తేలిందాకా. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిన్న కోర్టుకు పోయిందాక అదే జరిగింది. మీకు ఇష్టం మీకు నచ్చకపోతే, మీరు సాటిస్ఫై కాకపోతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వాలి. మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీరు కోరుకోవాలి. మా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే డెమాలిషన్ ఇవ్వాలా. మరలా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ట్రిబ్యునల్కి పోయిన దాకా మీరేం చేయకూడదు. ఇది చట్టం నిర్దేశిస్తుంది. అదే కోర్టు వారు చెప్పారు, మీకు ప్రొవిజనల్ ఆర్డరే కదా ఇచ్చింది, వారు మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి కదా, కన్ఫర్మేషన్ ఆర్డర్ మీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా, అప్పుడే కదా డెమాలిషన్ చేయగలిస్తే ఇప్పుడు ఎట్ట చేస్తారు అన్నట్టు కోర్టు వారే చెప్పారు. చేయడానికి లేదండి అని వారు చెప్పారు. మేము ఖచ్చితంగా ఈ చట్టంలో ఏమైతే 115లో నిర్దేశింపబడిందో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిందాకా కన్ఫర్మేషన్ ఆర్డర్లో టైం ఇవ్వాలి మాకు. అప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, అప్పుడు మీరు ఆర్డర్ పాస్ చేయాలా. అప్పటికి కూడా మేము ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది, అప్పుడు దాకా మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. దిస్ ఈజ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా
as contemplated under section 115 of CRDA Act. డ్యూ ప్రాసెస్ మీరు ఫాలో కావాలని కోర్టు వేసిన తర్వాత మాకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండా, మాకు టైం ఇవ్వకుండా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తూ మాకు మళ్ళీ 15 రోజులు టైం ఇవ్వాలి. మీరు 15 రోజుల లోపల మీరు ఏం చేయడానికి లేదు. ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవన్నీ తొంగలోకి తొక్కి ఆ ప్రొవిజనల్ ఆర్డర్ పెట్టుకొని వారు రాత్రికి రాత్రి కొట్టేయడం జరిగింది యాకోజావన్. ఇది వారికి కోర్టు వారు సుమారుగా 3:30 ప్రాంతంలో ఆర్డర్ ఇచ్చారు. అది ఫైనల్ ఆర్డర్ కాబట్టి ఆ రోజు ఆర్డర్ రాదు. కోర్టు వీరికి మేము అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారా ఈ సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్కి మేము మెయిల్లో తెలిపాము లెటర్ హెడ్ మీద. తర్వాత ఆయన పర్సనల్ ఫోన్ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాము. ఈ విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీకేమన్నా డౌట్ ఉంటే మేము చెప్పిన ఆర్డర్ ప్రకారం గౌరవ అడ్వకేట్ జనరల్ అప్లైనారు కదా, వాళ్ళ ఆఫీస్ని మీరు కన్సల్ట్ చేయాల్సింది. ఇప్పుడు మీరు డెమాలిష్ చేయడానికి లేదు కోర్టు ఆర్డర్ ప్రకారం అని మేము చూడండి. నేను కూడా అంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇచ్చాడు. 2 మెయిల్స్ ప్లస్ కాటమనేని భాస్కర్ని కమిషనర్ ఆఫ్ సిఆర్డిఏకి వాట్సాప్కి ఆ ఫోన్ నంబర్కి వాట్సాప్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా ఒకసారి మీరు చూస్తే ఒక్క సెకండ్ అండి, ఒకసారి పాత్రికేయ మిత్రులారా ఒకసారి చూస్తే నేను పంపించినటువంటి నేను కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ కాకుండా కాటమనేని భాస్కర్కి రాత్రి అడ్వకేట్ ఆన్ రికార్డ్ లెటర్ హెడ్ మీద కోర్టులో జరిగిన విషయాలు, డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి, 115 కింద కన్ఫర్మేషన్ ఆర్డర్ మీరు ఇవ్వాలి, అప్పుడు దాకా మీరు డెమాలిషన్ చేయడానికి లేదు అని కోర్టు వారు చెప్పింది. నేను భాస్కర్ కూడా వాట్సాప్ మెసేజ్ నేను కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి మెయిల్స్ కూడా ఆన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ మెయిల్స్ పంపించాడు, మన వాట్సాప్ పంపించాడు. మళ్ళీ స్వామి చెప్తారు ఊర్లో విలేజెస్లో నిద్రపోయేవాళ్ళని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాళ్ళని లేపలేం కదా. హీ రిసీవ్డ్ ఇట్. 2 టిక్స్ దీనిలో ఉన్నాయి. హ్యావింగ్ రిసీవ్డ్ ది an intimation from the advocate on record and the senior advocate. ఖాతరు చేయలేదు. వారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని వారు అడ్వకేటు ఏజీ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ కోర్టులో రిప్రజెంట్ చేసినటువంటి మాట రికార్డ్ అయింది. గౌరవ జడ్జి వారు రికార్డ్ చేశారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మాకు మళ్ళీ కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ లెటర్ టైం ఇవ్వాలి, దాని మీద హీరింగ్ జరగాలి. అప్పుడు కూడా మీరు కానీ డిస్సాటిస్ఫై అయితే మీరు డెమాలిషన్ అప్పుడు మాత్రం ఇవ్వగలుగుతారు. అప్పుడు మాకు మళ్ళీ 7 రోజుల లోపల ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ఈ ప్రాసెస్ అంతా తీసేసి అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇవన్నీ ఏం కాకుండా ప్రిలిమినరీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇంకా కొరవయన్ని చట్టంలో తీసేసి అర్లీ మార్నింగ్ ఇన్ ది wee hours ఆఫ్ సాటర్డే వాళ్ళు వచ్చి పగలగొట్టడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ఏపీ హైకోర్టు చాలా మార్గాలు నిర్దేశించడం జరిగింది. ఏం చెప్పుందంటే అసలు wee hours అంటే నైట్స్ కానీ సండేస్ కానీ సెలవుల రోజు కానీ ఈరోజు సెలవు మీకు ఐడియా ఉన్నట్టు కోర్టు సెలవు ఈరోజు సాటర్డే. గౌరవ ఏపీ హైకోర్టు కామన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ మీ దృష్టికి తీసుకొస్తానండి. అసలు ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ రిపోర్టెడ్ ఇన్ 1994 3 ALT page 73, 1994 3 ALT page 73. దీనిలో రాస్తారు ఇల్లీగల్ డెమాలిషన్ గురించి. వాట్ ఈజ్ మోర్ రివోల్టింగ్ టు జ్యుడిషియల్ కాన్షియస్ ఈజ్ ది ఇండీసెంట్ హేస్ట్. ఇక్కడ ఇండీసెంట్ హేస్ట్ జరిగింది. విత్ విచ్ ది డెమాలిషన్ వర్క్ వాస్ కమెన్స్డ్ at 9 AM. అక్కడ ఉదయం 9 గంటలకు డెమాలిషన్ కమెన్స్ చేసినా కూడా తప్పు పట్టింది గౌరవ హైకోర్టు.
on 7/9/1988 by scores of municipal employees backed by police force, even before of 24 Act time. So the judicial conscience, it's a revolting factor. మీరు ఇది మరి 9 గంటలకు డిమాలిష్ చేసినా కూడా ఒప్పుకోలేదు గౌరవ హైకోర్టు వారు. ఇది 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 యాకోజాం జరిగింది, దానిలో కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చెప్తానండి. In any case, there should not be any demolition after sunset and before sunrise. There can never be any demolition between sunset and sunrise. They started around 4 or 5 o'clock. They finished nearly after sunset, before sunset. ఇవి అసలు చట్టం అంటే గౌరవం ఉందా? హైకోర్టు తీర్పులు అంటే గౌరవం ఉందా? నిన్న ఇచ్చిన తీర్పు, నిన్న గౌరవ హైకోర్టు ఇచ్చింది. మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మంటే అర్థం ఏమిటి? వారు చెప్పారు మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతాము, డెమాలిష్ చేయమని. ఇది రికార్డ్ అయ్యింది. కోర్టు, గౌరవ కోర్టు వారి ప్రొసీడింగ్స్లో రికార్డ్ అయ్యింది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంది? ఇక్కడ వారు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని మీద డెమాలిష్ చేయడానికి లేదు. దాన్ని మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని కన్సిడర్ చేయాలా? మీరు డిస్సాటిస్ఫై అయినా ఓకే, దట్స్ యువర్ రైట్. 115 కింద మళ్ళీ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వాలి. ఆ టైం తర్వాత మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ పాస్ చేయాలి డెమాలిషన్కి. అయినా కూడా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది, అప్పుడు కూడా డెమాలిష్ చేయడానికి లేదు. దిస్ ఈజ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామంటే ఇది చేయాల్సింది చట్టం నిర్దేశించింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మీకు 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 ఏదైతే చట్టం అనుగుణంగా, చట్టం లేకపోయినా మీ చట్టం మీరు మీరు నిర్వర్తించడం చట్టం కాదు. సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం 115లో ఏమైతే నిర్దేశించిందో అది మీరు చేయకుండా మీరు ప్రొవిజనల్ ఆర్డర్ మీద డెమాలిష్ చేశారు. ఇది చట్ట వ్యతిరేక చర్య. సరే, దీనికి మార్గం ఖచ్చితంగా ఈజ్ మోస్ట్ కంటెంప్చువస్ యాక్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. మేము కంటెంప్ట్ ఫైల్ చేస్తాం, అది తప్పదు. కంటెంప్ట్ మాత్రమే కాదు, ఖచ్చితంగా క్రిమినల్ చర్యకు బాధ్యులవుతారు వీళ్ళు. ఐపీసీ చట్టం కింద క్రిమినల్ లాగా బాధ్యులు అవుతారు. మాకు జరిగినటువంటి డ్యామేజ్కి మేము సివిల్ డ్యామేజ్ చేయబోతున్నాము. ఇది తథ్యం. మీరు సావరిన్ ఫంక్షన్స్ అంటే వాట్ ఈస్ కంటెంప్లేటెడ్ అండర్ ది లా, చట్టం ఎట్ట నిర్దేశించిందో పబ్లిక్ సర్వెంట్ ఆ విధంగా ప్రవర్తించాలి. చట్టాన్ని వ్యతిరేకించి మీకు ఎక్కడి నుంచో ఆర్డర్స్ వచ్చిన మీరు ప్రవర్తించడానికి లేదు. ముఖ్యంగా నిన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీరు చాలా సత్యదూరంగా మీరు దూరమై ప్రవర్తించారు. డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి అంటే మీకు అర్థం ఏమిటి? సెక్షన్ 115 సిఆర్డి యాక్ట్ ప్రకారం కన్ఫర్మేషన్ ఆర్డర్ పాస్ చేసి మాకు టైం ఇచ్చి మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని చేయాలి. ప్రొవిజనల్ ఆర్డర్ మీరు డెమాలిష్ చేయడానికి మీకు హక్కు లేదు, అయినా మీరు డెమాలిష్ చేశారు. ఈ చట్ట వ్యతిరేక చర్యలు. ఒక్క విషయం ఫైనల్గా, ఒక ప్రభుత్వ దుశ్చర్యకి అడ్డుకట్ట ఏగేల్చేది ఈ డెమోక్రసీలో రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవ కోర్టులు మాత్రమే. ఆ గౌరవ కోర్టులు ఆర్డర్లు కూడా ఖాతరు చేయని పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో, దేశంలో ఇక్కడ చట్టం అనేది అమలు కాదు. ఎవరు అధికారంలో ఉంటారో వారు రాజ్యాంగం మాత్రమే, వాళ్ళ చట్టం మాత్రమే అమలవుద్ది. ఇది సామాన్యుడికి కానీ బలవంతుడికి కానీ దుర్దినము. ఎవరైనా, ఏ శక్తి అయినా రాజ్యాంగానికి లోబడి, కోర్టు తీర్పులకు లోబడి ప్రవర్తించకపోతే ఈ దేశంలో కేయాస్ వస్తుంది, ఈ దేశంలో అల్లకల్లోలం వస్తుంది. అందుకనే మహామేధావులు రాజ్యాంగంలో కోర్టు వారి తీర్పులు కంటెంప్ట్ పెట్టారు. మీరు కోర్టు వారి తీర్పు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మని చెప్పినా మీరు ఫాలో కాలేదు. మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వలేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళా మాకు టైం ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఆర్డర్లో టైం ఇవ్వాలి, అప్పుడు డెమాలిష్ చేయొచ్చు. ఈ లోపల మేము ట్రిబ్యునల్కి పోతే అప్పుడు కూడా స్టే ఇస్తే మీకు చేయడానికి లేదు. ఒక్క ప్రొవిజనల్ ఆర్డర్ మీద మీ సిఆర్డి చట్టం
చట్టంలో మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. కాబట్టి చట్టాన్ని ఈరోజు మీ చేతిలోకి తీసుకున్నారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఖచ్చితంగా మాకుండే లీగల్గా ఉండే ప్రతి ఒక్క అవకాశం, చట్టంలో మాకు ఇచ్చినటువంటి ప్రతి హక్కు, చట్టంలో ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రతి హక్కు వాడుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులో వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు ఎక్స్పోజ్ అవుతారు కూడా. వారు ఖచ్చితంగా కోర్టు వారి కంటెంప్ట్లో మేము వాళ్ళు కంటెంప్టర్గా తీసుకొస్తున్నాం. మేము కంటెంప్ట్ ఫైల్ చేస్తాం, వారి మీద తగు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికి జరిగిందని అనుకోవద్దు. ఒక కోర్టు తీర్పుని బేఖాతరు చేసి, ఒక కోర్టు తీర్పుని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మంటే మీరు మీ మన సిఆర్డిఎస్ చట్టంలో 115 సెక్షన్లో మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండా మీరు డెమాలిష్ చేయడం చట్ట వ్యతిరేక చర్య. దీనికి అందరూ బాధ్యులు అవుతారు. ఎవరెవరైతే ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం ఉందో వాళ్ళందరూ దీనికి బాధ్యులు అవుతారు. క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారు, మరియు సివిల్ చర్యలకు బాధ్యులు అవుతారు, కంటెంప్ట్కి బాధ్యులు.